ఇది మాది కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో మేము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దీని గురించి చేస్తున్నది కార్పొరేషన్ వాళ్ళు. ఇది ఏంటంటే చెత్తని ఎలాగ విడదీయాలి, ఏ రకమైన హానికరం, ఏది పొడి చెత్త, ఏది తడి చెత్త అది తెలుపుతూ మీరంతా కూడా మీ దగ్గర ఉన్న చెత్తని ఎలాగ డివైడ్ చేసి చెత్త వాళ్ళకి ఇవ్వాలి ఒకటి, మిగిలిన మీ కూరగాయలు ఈ చెత్తలన్నిటితోటి మీరే స్వయంగా ఇంట్లో ఎలాగ కంపోస్ట్ తయారు చేసుకోవాలో చెప్తున్నారు. దాన్ని అందరూ పాటించండి. నేను కూడా గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఇలాగ డస్ట్బిన్లోని నేను చెత్తతోటి కంపోస్ట్ తయారు చేసుకుంటాను. నేను చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. ఇదంతా మీరందరూ ఫాలో అయ్యి మనం కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వేస్ట్తో కూడా మనం చాలా తయారు చేయవచ్చు. ఆ వేస్ట్ని కూడా ఎలా తయారు చేయాలో నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీ కూరగాయల తొక్కలు, కోడిగుడ్ల తొక్కలు, తిన్న ఫ్రూట్ తొక్కలు, ప్లస్ మన వాకిట్లో తుడుచుకొని పడిస్తున్న ఆకులు, వ్యర్థాలన్నింటినీ కంపోస్ట్ ఎలా తయారు చేయడం నేను చెప్తాను. ఇదంతా కూడా మీరు ఆచరిస్తారని భావిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేశారు కాబట్టి దీన్ని మనం అందరం జయప్రదం చేసి మన నగరాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పే విధానం చూడండి. ఫస్ట్ కొన్ని పొడి ఆకులు వేసుకుంటామండి డస్ట్బిన్లోని. డస్ట్బిన్ ఎలాగుందో చూసారా, కింద నీరు కారితే ఆ నీరు కూడా మనం వాడుకోవచ్చు. దానికి ఇలా హోల్స్ పెట్టిని డొక్కులు పెట్టుకుంటామండి. ఆ హోల్స్ ఎందుకంటే గాలి పట్టడానికి లోపలికి. దీంట్లో కొంచెం ఎండుటాకులు వేస్తాం. ఫస్ట్ ఎండుటాకులు వేసిన తర్వాత మన దగ్గర రోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, నేను ఇలా స్టోర్ చేసుకుంటాను కిచెన్ వేస్ట్ అంతా. ఇది అదేం లేదండి, ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని మనం డస్ట్బిన్కి ఇవ్వక్కర్లేదు. మనం ఇలాగ కంపోస్ట్ తయారు చేసుకొని 4 మొక్కలను పెంచుకున్నా ఆ 4 మొక్కలకి మన ఇంట్లో మనమే వ్యర్థాలతో తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ లేరు వేసారు కదా, వేసిన తర్వాత దీంట్లో ఎదురండి ఇలాగా ఇది కొంచెం మట్టి ప్లస్ పశువుల పెంట, పశువుల ఎరువు, మట్టి, ఇది ఒక లేరు ఇలా వేస్తారు. దీనికి ఇది కంపోస్ట్ అవ్వడానికి మనకి కొంచెం పుల్లటి మజ్జిగ కావాలి. ఈ మజ్జిగని ఇలా చిలకరిస్తారు. మళ్ళీ ఒక లేరు ఆకులు వేద్దాం. ఇలా ఇది మనకి 40 డేస్కి మంచి బ్రహ్మాండమైన కంపోస్ట్ తయారవుతుంది. నాదేదో తయారైన కంపోస్ట్ని కూడా మీకు చూపిస్తాను. నేను ఏ రోజు ఆ రోజు మొత్తం కిచెన్ వేస్ట్ ఇదంతా తయారు చేసి ఉంచుకుంటాను. నాకు చుట్టుపక్కల ఉన్న మా స్నేహితులు కూడా ఎంకరేజ్ చేస్తారండి. వాళ్ళ ఇంట్లో కూరగాయల తొక్కలు అన్నీ నాకు ఇస్తారు. నాకు పండిన పళ్ళు, కాయలు వాళ్ళకి నేను షేర్ చేసుకుంటున్నాను. నాది 3 అంతస్తుల మేడ మీద మిద్దె తోటలో. నాకు రైతు నేస్తం, ఏరువాక అవార్డులు కూడా వచ్చాయి. నేను ఈ వ్యర్థాలతో తయారు చేస్తున్నానని నాకు అవార్డులు ఇచ్చారు. ఇది ఇలాగా ఇది ప్రాసెస్ చాలా ఈజీగా. గృహిణుల ఇంట్లో ఖాళీగా ఉండే బదులు మీ ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్తో మీరు ఇలా చేయండి. గృహిణులని కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ టైము ఇలా కాసేపు తయారు చేసుకొని మన కిచెన్ వేస్ట్ తోటి మన మొక్కలకి ఎరువు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందుగుండా ఇంతకు ముందు తయారు చేసి ముందు చూపిస్తాను. ఇంకొక పొడి కూడా ఉంది. అంతా తయారైపోయాక ఇలా పైన క్లోజ్ చేసిస్తాం. ఇది 45 డేస్కి రెడీ అయిపోతుంది. 45 డేస్ తర్వాత మనం మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే మున్సిపాలిటీ స్టాఫ్ అందరికీ, కమిషనర్ గారికి, చంద్రబాబు నాయుడుకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రతి ఒక్కరు చేసి అమలు జరపాలని కోరుతున్నారు. పేరు పేరున కిచెన్ వేస్ట్ని అస్సలు వేస్ట్ చేయొద్దు, మన మొక్కలకే వాడండి, రోడ్ల మీద కవర్లతో పారేయవద్దు. నేను అందరికీ విన్నపించుకుంటున్నాను. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి థ్యాంక్ యూ.